హలో, అందరికీ నమస్కారం అండి. ఓకే, ముందుగా తైవాన్లో నివసిస్తున్న తెలుగు వారందరికీ ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారాజులకు, అతిథులకు, పెద్దలకు, పిల్లలకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మన ఈ కార్యక్రమానికి ఎంతో విలువైన తమ సమయాన్ని కేటాయించి విచ్చేసిన ముఖ్య అతిథులు అయినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఇండియన్ టైపీ అసోసియేషన్ నుండి శ్రీ సౌమిత్ రాజు గారికి, అలాగే శ్రీ రోహిత్ గారికి తైవాన్ తెలుగు సంఘం నుండి స్వాగతం పలుకుతూ వారికి ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే మన టీటీఏ ఉపాధ్యక్షులైనటువంటి రామకృష్ణ గారికి, మహిళా కార్యదర్శి అయినటువంటి శైలజ గారికి ఉగాది శుభాకాంక్షలు. ఆపరేషన్ కమిటీ కూడా తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాదికి అర్థస్థానం ఉంటుంది. ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఈ రోజు నుంచి. హిందూ సాంప్రదాయం ప్రకారం ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పర్వదినం జరుపుకుంటాము. ఈ సంవత్సరం ఉగాది తెలుగులో క్రోధినామ సంవత్సరం అని సంబోధించబడింది. ఈ క్రోధినామ సంవత్సర వేడుకలు భారతదేశం వెలుపల తైవాన్లో మీ అందరి సమక్షంలో జరుపుకుంటున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. అలాగే ఈ ఉగాది పండుగకు మనం ఉగాది పచ్చడిని స్వీకరిస్తాము. సో అది అన్ని కష్టాలను, సుఖాలను, బంధాలను అన్నిటి కష్టాలను సాగాలని బోధిస్తుంది. తెలుగు తైవాన్ తెలుగు సంఘం విదేశంలో ఉండి కూడా మన సంస్కృతిని మర్చిపోకుండా సాంప్రదాయాలను గౌరవిస్తూ తదుపరి తరాలకు అందించాలని ఎన్నో రకాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగానే గత కొంతకాలంగా మనం ఉగాది, సంక్రాంతి, దసరా వంటి పండుగలను ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇక భవిష్యత్తులో కూడా ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహించి మన సాంప్రదాయాలను అందరికీ అందించాలని తైవాన్ తెలుగు సంఘం మరింత కోరుకుంటుంది. ఇందుకు అందరి సహాయ సహకారాలు మనకి అవసరం. సో దీంట్లో భాగంగా మనం తైవాన్లో కూడా మన కల్చర్ని స్ప్రెడ్ చేయాలనేది మనకి ఉన్న ఒక అంశం. సో ఈ విధంగానే మనం ఇక్కడ తైవాన్ పర్ఫార్మెన్స్ని మన స్పెషల్ పర్ఫార్మెన్స్గా మన టీటీఏ ప్లాట్ఫామ్ నుండి వాళ్ళని స్వాగతిస్తున్నాము. సో ఈ సంవత్సరం గతంలో లేనంతగా ఈ ఉగాదికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి కారణం ఏంటంటే మనం కొత్తగా ఈ సంవత్సరం మనం నూతన కార్యవర్గం ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేశాము. ఇందులో 2 వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు, 3 సెక్రటరీలు ఉన్నారు, అండ్ మనకి చాలా యాక్టివ్ అయిన కల్చరల్ టీం ఉంది. అంతకంటే యాక్టివ్ అయిన మన స్పోర్ట్స్ కమిటీ ఉంది. ఈ స్పోర్ట్స్ కమిటీ ఏం చెప్పాలంటే గత వారం మనం ఒక క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందులో మనకు జనరల్గా వచ్చేది 3 or 4 టీమ్స్ అనుకున్నాం. బట్ దిస్ టైమ్ ఒక 7 టీమ్స్. సో టోటల్లీ అరౌండ్ 120 మెంబర్స్ క్రికెట్ ఆడడానికి. అందులో 80 to 90% తెలుగు వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. సో మనకి ఈ టీటీ అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా అనమాట. సో మన క్రికెట్ కానీ ఇలాంటి ఈవెంట్స్ కానీ జరుపుకోవడానికి అందరూ ఏ ఏరియాస్లో ఉన్నా కానీ, ఫంక్షన్ అయినా, టైటింగ్ అయినా, మన టైట్ అయినా, స్విచ్ అయినా కానీ అందరూ ఒక ప్లేస్లో కలుసుకొని వాళ్ళు ఒక హోమ్లీ ఫీలింగ్లో ఉంటారని ఆశిస్తున్నారు. అలాగే మనకి మన మల్టీమీడియా టీం ఉంది. సో ఈ టీమ్స్ అన్ని ఏంటంటే వీఆర్ లైక్ వర్కింగ్ పీపుల్. అక్కడ మనం వర్క్ చేస్తూ ఉన్నాం, వృత్తి పరంగా ఇక్కడికి వచ్చాం. బట్ వాళ్ళ టైం కేటాయించి ఇక్కడ మనకి ఈ ఫెసిలిటీస్ అన్నీ అంటే మనకి వాళ్ళ ఉన్న స్పేర్ టైంలో వాలంటీర్గా వచ్చి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. సో వీఆర్ సెల్ఫ్ సఫిషియెంట్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో ముందు మీ సహకారంతో ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని భావిస్తున్నాను. సో అందరికీ ఆనందం కలిగించే ఈ ఉగాది ఆయురారోగ్యాలు, సంపదలు,
సుఖవంత జీవితం అందించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటాను. జై టీటీఏ, జై తెలుగు, జై హింద్. అందరికీ నమస్కారం. సారీ, సడన్గా ఎక్స్పెక్ట్ చేయలేదు మాట్లాడమంటారంటే, సో ప్రిపేర్ అవ్వలేదు. బట్ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు. తెలుగు తైవాన్ అసోసియేషన్కి, మనోజ్ గారికి మెనీ థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చే జర్నీ కూడా ఫస్ట్ టైం నైట్ కొంచెం లేట్ అయింది పడుకునేసరికి. అండ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఫుడ్ తిని మొత్తం ఒక ఉగాది పచ్చడి లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది ఈరోజంతా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరందరూ కూడా ఐటీఏ చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంది, ఇండియా తాయిపే అసోసియేషన్ తాయిపేలో. ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ ఆర్ ఎవ్రీ 2 weeks ఒకసారి వి కీప్ కండక్టింగ్ అ లాట్ ఆఫ్ ఈవెంట్స్. మన ఇండియన్ కల్చర్కి సంబంధించి మొన్న రీసెంట్గా హోలీ ఈవెంట్ కండక్ట్ చేసాము అండ్ గాంధీ జయంతి ఈవెంట్ కండక్ట్ చేసాము అంతకుముందు. సో వీ వుడ్ లైక్ యూ టు టేక్ సమ్ టైమ్ అవుట్ అండ్ అక్కడికి వచ్చి విజిట్ చేసి అక్కడ కూడా హెల్ప్ us స్ప్రెడ్ అవర్ కల్చర్ అని చెప్పి మనం చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రోహిత్. నేను తైవాన్ వచ్చి ఇప్పటికి 3-4 నెలలు అయింది. బట్ 3-4 నెలల్లో తెలుగు వాళ్ళని పెద్దగా కలిసింది లేదు. సో అందరినీ ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇంటికి చాలా దూరంగా ఉన్న ఫీలింగ్ రాకుండా ఉందన్నమాట. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా టీటీఏ మెంబర్స్ అందరికీ మై బెస్ట్ విషెస్. అసలు ఇంత వైబ్రెంట్గా ఒక కమ్యూనిటీ ఉంది, అందరూ ఇలా కలిసి పండుగ జరుపుకుంటున్నారు అనేది తెలవడమే చాలా ఆనందంగా అనిపించింది. హోప్ఫుల్లీ మీ కెరియర్, మీ ఫ్యామిలీస్ అండ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఈ సంవత్సరమే కాకుండా ఇన్ ద ఫ్యూచర్. లైక్ సౌందర్య అన్నట్టు ఐటీఏ చాలా యాక్టివ్గా ఉంటుందండి ఆఫ్ లైట్. అండ్ మీకు ఎట్లాంటి అవసరం ఉన్నా కానీ ఐటీఏ ఇస్ ఆల్వేస్ విత్ యూ. ఐపీలో కండక్ట్ చేసే ఈవెంట్స్ అన్ని కూడా మీరు తప్పకుండా యాక్టివ్ పార్టిసిపేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అట్లానే వీ విల్ బోత్ బీ పర్సనల్లీ బీ అవైలబుల్ ఫర్ యూ. తెలుగు ఇండియన్స్గా కాకపోయినా తెలుగు వాళ్ళగా కూడా విల్ బి దేర్ ఫర్ యూ. సో ఫీల్ ఫ్రీ టు reach out to us for anything. Once again, best wishes to everyone అండి. చాలా హ్యాపీగా ఉన్నారు వచ్చినందుకు. అండ్ on this occasion we would like to present these books to Manoj garu. Thank you so much.